ఏమండి, ఈరోజు సమాజంలో ఎలాంటి వారు తయారయ్యారో తెలుసా అండి? ఏంటి, ఒక వార్త మీకు చూపిస్తానండి, ఇది వచ్చిన నిజమైన వార్తే. ఏమంటున్నారు చూడండి, భారత్లో ఉండాలి అంటే ఏమనాలటండి? మీరు చూడండి, తెర మీద నేను చదవను. దిలీప్ ఘోష్ అనే ఒక మత ఛాందసవాది ఏమంటున్నాడండి? దిలీప్ ఘోష్ వాడి పేరు. ఏమంటే, భారతదేశంలో ఉండాలంటే నువ్వు చెప్పిన పేరు నేను అనాలా? అననరా? ఏం చేస్తావు నువ్వు? అనను నేను. నీ చేతనైతే నాకు అనిపించరా? చూద్దాం. నా ప్రాణమైన పోతాదేమో కానీ, ప్రాణం పోయినంత వరకు జై యేసు అంటానే కానీ నువ్వు అన్న మాట అనను. అనిపించలేవు, నువ్వు అనిపించలేవు. అని దేశం నీ బాబు జాగీర్ అనుకున్నావురా? నీ తాత సొత్తు అనుకున్నావురా దీన్ని? ఎవడి సొత్తిది? హిందుస్థాన్ అని పేరుంటే అసలు భారతదేశ చరిత్ర నీకు తెలుసా? ఈరోజు చాలా మంది మత ఛాందసవాదులు అన్నారు, ఈ దేశం మాది. నీదే కాదురా, మాది కూడా. ఐఎమ్ ఇండియన్. ఇండియన్. మా తాతయ్య గడ్డ మీద పుట్టాడు, మా ముత్తాతయ్య గడ్డ మీద పుట్టాడు. ఎవడరా ఈ దేశం నాది కాదని చెప్పడానికి? హిందుస్థాన్ అన్నంత మాత్రాన హిందువులే ఉండాలని అమాయకులైన నా సోదరులైన హైందవుల మధ్య చిచ్చు పెడుతున్నావు నువ్వు. మిగతా వాళ్ళని తగిలేయాలి అని చట్టాలు చేయాలనుకుంటున్నావు. తప్పు చేస్తున్నావు. చేయకు, మానుకో. చరిత్ర జరిగకపోతే రా నా దగ్గరికి, మోకాళ్ళు ఎగిరా, నేర్పిస్తాను నీకు చరిత్ర ఏంటో. రా. ఏం తెలుసురా భారతదేశ చరిత్ర నీకు? సింధు నాగరికత పుట్టింది పాకిస్తాన్లో ఉంది. సింధు నది. ఆ సింధు నాగరికత వలనండి ఈ దేశానికి సింధ్ అనే భూమి ఉండేది. అది పర్షియన్ లాంగ్వేజ్ లో సా అనే అక్షరం లేకపోవడం పా అని హీ అని పలికారని, అందుకనే హింద్ అయింది ఇది. అందుకు హిందుస్థాన్ అయింది. హిందుస్థాన్ అయినంత మాత్రం హిందువులు మాత్రమే ఉండాలని కాదు, క్రైస్తవులు ఉండాలి, ఇస్లాం వాళ్ళు ఉండాలి, బౌద్ధులు ఉండాలి, జైనులు ఉండాలి, సర్వ మతాల వాళ్ళు ఉండాలి. నీ ఒక్కడిదే కాదు ఇది రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు. నీలాంటి దద్దమ్మలే ముందు పుట్టారా చాలా మంది క్రీస్తుకు ముందు. దీనికి మొక్కు అన్నాడు నెబుకద్నెజరు. ఎవడనుకున్నవాడు? నీకు బాబు వాడు ఎవడో తెలుసా నీకు?